హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి. ఇక్కడ ఏంటి, మా మమ్మీ కడుగుతుంటే మున్నగోడు ఏదో చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు. ఇక్కడ మా మమ్మీ చికెన్ అయితే కడుగుతుంది. మా మున్నగోడు కింద పడిన ముక్కలనే అలా తినేస్తుంది. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాండి పెట్టుకుని అండ్ నేను ఇంకో స్టవ్ మీద కూడా టమాటో సూప్ పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి మా వైజాగ్ సైడు రాజోలు వంకాయలు ఉంటారు. నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక కేజీ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ చికెన్కి ఏమేమి కావాలో కోసుకుని ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండి తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. అండ్ ఆయిల్ కాగేలోపు నేను టమాటో సూప్లోకి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చికెన్లోకి 4 పచ్చిమిరకాయలు నిలువుగా కోసుకుని వేయాలి. మీకు కానీ టమాటో సూప్ ఎలా చేయాలో కావాలంటే మన ఛానల్లో చేయండి, ప్లీజ్ విజిట్ చేయండి. అండ్ ఈ పచ్చిమిరకాయలు వేగేలోపు ఉల్లిపాయలు కూడా నేను నిలువుగా కోసుకుని వేసేసుకున్నాను. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ వేగేలోపు ఆనియన్స్ వేగిపోయినాక ఇప్పుడు నేను 2 టమాటోస్ చిన్నవైతే తీసుకుని వేసుకున్నాక ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ చేయాలి. ఒక్కసారి ఈ స్టైల్లో చికెన్ కర్రీ వండండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను కరివేపాకు వేసేసుకున్నాను. అండ్ ముక్కలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కర్రీ వండేటప్పుడు కొంతమంది ఉప్పు అయితే ఫస్ట్ వేసేస్తారు. అట్లా వేస్తే మాత్రం చికెన్ కర్రీకి ఉప్పు అనేది పట్టేస్తుంది. సో మనం చికెన్లో వాటర్ పోయకుండా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఈ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం నేను సిమ్లోనే చేస్తున్నాను. అండ్ ఒక పక్కన టమాటో సూప్ కూడా పెట్టేశాను. అండ్ ఈ ఒక్క అండ్ ఇప్పుడు అసలు వాటర్ పోయకుండా చికెన్లో నుంచి మనకైతే వాటర్ అయితే ఇట్లా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్తోనే ముక్క మొత్తం ఉడికితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అండ్ చిటికెడు పసుపు. అండ్ నేను ఇక్కడైతే సాల్ట్ అయితే అస్సలు యూజ్ చేయను. నాన్ వెజ్లో ఓన్లీ గల్లుపు మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ కారం తగినంత, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. సో మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ కారం అయితే వేసుకున్నాను. చూడండి, ఇక్కడైతే అసలు వాటర్ పోయకుండా వాటర్ మొత్తం చికెన్లోనే రిలీజ్ అయింది. అండ్ కర్రీ వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి నేను గరం మసాలా అయితే చల్లుతున్నాను. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి, ఈ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ సూప్ కూడా రెడీ అయిపోయింది. బాయ్ క్యూటీస్.